Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. పావనంబైన పాప వినాశనము గంటి కైవసంపగు గగన గంగ గంటి. ఈ వీడియోలో నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాశిచక్రం గురించే. సమాజంలో చాలా మంది గొప్ప జ్యోతిష్కులుగా చలామణి అవుతుంటారు, కానీ వారికి జ్యోతిష శాస్త్రంతో ఏమాత్రం పరిచయం లేదంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈతని అనుమతితో ఈ జాతకుడి గురించి మీకు చెబుతున్నాను. భారతదేశంలోని పలు ప్రాంతాలలో జాతకాలు చెబుతూ విదేశాలలో కూడా సంచరిస్తూ ప్రస్తుతం లండన్లో ఉంటున్న కోయ జాతికి చెందిన ఈ వ్యక్తి గత డిసెంబర్ మాసంలో తన జాతకం పరిశీలించమని నన్ను సంప్రదించాడు. ఈతని ప్రధాన వృత్తి జ్యోతిష్యం. లండన్లో కూడా ఇతని జాతకాలు చెబుతూ ఉంటాడు. అయితే ఈ వ్యక్తికి జ్యోతిష శాస్త్రంతో పరిచయమే లేదు. నాకు ఆశ్చర్యం వేసి అడిగితే అతను అనేక వివరాలు చెప్పాడు. అనేక మంది కోయ జాతి వాళ్ళు ఇంకా అనేక దేశాలలో స్థిరపడి జ్యోతిష్యం వృత్తి మీద జీవిస్తున్నారట. అయితే వీరు ఔత్సాహిక జాతకుల కోసం పూజలు చేస్తుంటారు. ఆ విధంగా ధనాదాయం దండిగా ఉంటుందట. ఇతను కూడా పిల్లలను అక్కడే చదివిస్తున్నాడు. ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగిలా విదేశాలలో భార్యా పిల్లలతో స్థిరపడి ఏమాత్రం జ్యోతిష విద్య తెలియకుండా జ్యోతిష్కుడుగా రాణించటం, అది కూడా విదేశాలలో, అది జాతకంలో దశాఫలితం చేసే దైవలీల. కోయ జాతి వారంతా కాళీమాతను పూజిస్తుంటారు. ఇతని జాతక చక్రం ఒకసారి నిశితంగా పరిశీలించండి. లగ్నాధిపతి లగ్నంలో మూలా నక్షత్రం మీద, లగ్నం మూలా నక్షత్రం మీద, జన్మ నక్షత్రం ఉత్తర పల్గుని కన్యారాశి, నక్షత్రాధిపతి సూర్యుడు లగ్నం నుండి భాగ్యకోణంలో రాజ్యాధిపతితో కలిసిన స్థితి ఉన్నతమైనది. భాగ్యభావంలో భాగ్య రాజ్యాధిపతుల కలయిక రాజయోగంగా శాస్త్రవచనం. అది కూడా మకా నక్షత్రం పైన. భాగ్య కోణంలో ఉన్న భాగ్య రాజ్యాధిపతులపై లగ్నాధిపతి గురువు శుభదృష్టి. రాహువు 6వ స్థానమైన వృషభంలో ఉచ్చ. ఈ రాహుదశ ఈతని జాతకంలో అద్భుతాలకు కారణమైంది. ఈ జాతకుడు నిరంతరం చేసే కాళీమాత పూజల వలన మాత్రమే ఇతను ప్రముఖ జ్యోతిష్కునిగా చలామణి కాగలుగుతున్నాడు. రాహువుకు అధిష్టాన దేవత దుర్గాదేవి అనే విషయం గుర్తుంచుకోవాలి. రాహువుకు అత్యంత యోగ్యమైన స్థానాలు 3, 6, 11 కాగా వృషభం ఉచ్చరాశి అని జ్యోతిష శాస్త్ర వచనం. అట్టి వృషభం జాతకునికి 6వ భావమై వ్యయస్థానంపై దృష్టి. రాహువు విదేశీ ప్రయాణాలకు, విదేశీ వృత్తులకు, విదేశీ నివాసాలకు కారకుడు. ఈ కారణంగా రాహుదశ ఇతనికి రాజయోగమును ఇచ్చినది. ప్రస్తుతం ఈ జాతకునికి గురుదశలో గురుని యొక్క అంతర్దశ జరుగుతున్నది. హితులారా, గుర్తుంచుకోండి, పాపులర్ జ్యోతిష్కులందరికీ జ్యోతిష విద్యలో గొప్ప పాండిత్యం ఉందని చెప్పలేము. ఎవరి జీవితమైన కార్యకారణ సంబంధమే. ఆగామి కర్మలు శుభకర్మలు కాకుంటే వర్తమాన దశలలో అనేక మంది భంగపడుతుంటారు. 10 ఎకరాలు టమాటా వేసిన రైతు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా రాని దుర్భర పరిస్థితుల్లో టమాటాలు వృధాగా పారబోసిన సంఘటనలు మీరు టీవీలో చూసి ఉంటారు. అదేవిధంగా 1 ఎకరములో టమాటా వేసిన రైతు ధర బాగా ఉండటంతో బాగా డబ్బు గడించిన సంఘటనలు అనేకం. మరి 10 ఎకరాల రైతుకు ఎక్కువ రావలసి ఉండగా అతను పూర్తిగా నష్టపోయాడు. ఎకరం రైతు లాభించాడు. జాతకంలో దశాఫలితం కీలకమని, అందువలన జాతక చక్రంలోని గ్రహస్థితిగతులు తర్కానికి అతీతంగా ఆగామి పుణ్యకర్మల ఫలం దశాఫలితాన్ని ప్రభావితం చేస్తుందని ఆంతర్యం. అదేవిధంగా పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా పనిచేయటం, మన తెలుగులో 25 సినిమాలలో మాత్రమే హీరోగా నటించిన నటుడు ప్రజాభిమానం పొందటం, ఇవన్నీ దశాఫలితాలే. మరొక ముఖ్య విషయం ఏమంటే, తెనాలి పట్టణంలో 3 దశాబ్దాల పాటు గొప్ప హస్త సాముద్రికుడిగా కీర్తి ప్రతిష్టలు పొందిన ఒక వ్యక్తి యొక్క జ్యోతిష జ్ఞానం బహుస్వల్పం.
ఇంతకు నేను చెప్పొచ్చేదేమంటే జరిగే ప్రతి సంఘటనకు జాతక చక్రానికి ఆపాదించి కారణం వెతకనవసరం లేదు. మీ దృక్పథాన్ని మార్చుకోండి, మీ జీవితమే మారిపోతుంది. అది మీ వర్తమాన దశలో ప్రతిఫలిస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పావనంబైన పాప వినాశనము గంటి కైవసంబగు గగన గంగ గంటి.